హలో హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం పీజీ ఎగ్జామ్స్ సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఎగ్జామినేషన్ ఫీజు సంబంధించి డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఎప్పుడెప్పుడు ఎగ్జామ్ ఉంటుంది, ఎగ్జామ్ ఫీజు సంబంధించి ఎవరెవరు అప్లై చేయాలనే విషయాలు ఇక్కడ వచ్చారు. ఇక్కడ థియరీ ప్రాక్టికల్ సంబంధించిన ఎగ్జామ్స్ ఇచ్చారు. పీజీ అండ్ డిప్లొమా సర్టిఫికేట్ కోర్సెస్. ఇక్కడ ఏపీటీఎస్ ఆన్లైన్ సెంటర్స్ ద్వారా చేయొచ్చు, లేదా క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డు. ఇక్కడ చూడండి, పీజీ సెకండ్ ఇయర్ సంబంధించి ఇక్కడ పీజీ సెకండ్ ఇయర్ ఎంఏ ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, అడ్మినిస్ట్రేషన్, లాంగ్వేజ్ సంబంధించి ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ, హిందీ సంబంధించిన వాళ్ళు చేయొచ్చు. అలానే ఎంకామ్ వాళ్ళు ఇక్కడ 2020-22 బ్యాచెస్ ఆర్ ఎలిజిబుల్ అంటున్నాడు. 2020-22 బ్యాచెస్ మాత్రమే ఇక్కడ ఈ ఎగ్జామ్ సంబంధించి ఈ స్పెల్ 1లో ఎగ్జామ్స్ ఉంటవి. పీజీ సెకండ్ ఇయర్ ఎంఎస్సి సైకాలజీ వాళ్ళు 2020-22 బ్యాచెస్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అని చూపిస్తుంది. తర్వాత పీజీ సెకండ్ ఇయర్ ఎంఎస్సి ఫిజిక్స్, బాటనీ, కెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ 22-22 బ్యాచెస్. అంటే సెకండ్ ఇయర్ సంబంధించిన ఎంఎస్సి సంబంధించినవి, ఎంఏ సంబంధించినవి, ఎంకామ్ సంబంధించినవి 2020-22 బ్యాచెస్ వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ అని చూపిస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ సెకండ్ ఇయర్ చదువుతున్న వాళ్ళకి నాట్ ఎలిజిబుల్ అని చూపిస్తుంది. అంటే నెక్స్ట్ స్పెల్ ఇవ్వచ్చేమో. అంటే 222తో స్టార్ట్ అయిన వాళ్ళు పీజీ సంబంధించి. తర్వాత ఎంబీఏ వాళ్ళు ఓల్డ్ బ్యాచెస్ వాళ్ళు, సెకండ్ ఇయర్ వాళ్ళు 2015-16 బ్యాచెస్ వాళ్ళు ఎలిజిబుల్ అని చూపిస్తున్నారు. సెకండ్ ఇయర్ ఎంఎస్సి మ్యాథమెటిక్స్ సంబంధించి 20-22 బ్యాచెస్ ఆర్ ఎలిజిబుల్ అని చూపిస్తున్నారు. ఎంఎస్సి మ్యాథమెటిక్స్ సంబంధించిన వాళ్ళు. తర్వాత సెకండ్ ఇయర్ మాస్ కమ్యూనికేషన్ వాళ్ళకి సంబంధించి రీఅడ్మిషన్స్ వాళ్ళు, స్పెషల్ రీఅడ్మిషన్ వాళ్ళు అందరూ ఎలిజిబుల్ అని చూపిస్తున్నారు. ఇది సెకండ్ ఇయర్ సంబంధించి. ఫస్ట్ ఇయర్ పీజీ సంబంధించిన వాళ్ళు 2020-23 బ్యాచెస్ సంబంధించిన వాళ్ళు ఎలిజిబిలిటీ అని చూపిస్తున్నారు. ఫస్ట్ ఇయర్ ఎంఎస్సికి సంబంధించిన ఆల్ డిపార్ట్మెంట్స్, ఎంఎస్సి సైకాలజీ ఆల్సో. ఎంబీఏ వాళ్ళు 2015-2016 ఓల్డ్ బ్యాచెస్ వీళ్ళంతా ఎలిజిబిలిటీ అని చూపిస్తున్నారు. తర్వాత ఎంబీఏకి సంబంధించి థర్డ్ ఇయర్ వైజ్ సంబంధించిన వాళ్ళు 2015-16కు సంబంధించిన వాళ్ళు ఎలిజిబిలిటీ అని చూపిస్తున్నారు. దానికి సంబంధించిన డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత ఎంఎల్ఐఎస్ వాళ్ళు 2022-23 బ్యాచెస్ వాళ్ళు ఎలిజిబిలిటీకి సంబంధించి ఇక్కడ మనకి డేట్స్ ఇవ్వడం జరిగింది. బిఎల్ఐఎస్ వాళ్ళు కూడా ఓల్డ్ బ్యాచెస్, అంటే ఆల్ ఓల్డ్ బ్యాచెస్ సంబంధించిన వాళ్ళందరూ ఎలిజిబిలిటీ అవుతారు. పీజీ డిప్లొమా అండ్ సర్టిఫికేట్ కోర్స్ వాళ్ళు అందరూ ఎలిజిబిలిటీ చూపిస్తుంది ఇక్కడ. ఇక్కడ ఆగస్టు 15 ఎగ్జామ్ ఉండదని చూపిస్తున్నారు ఇక్కడ. దీనికి సంబంధించింది ఎక్కువగా డౌట్ ఎక్కడ వస్తుందంటే పీజీ సెకండ్ ఇయర్ సంబంధించిన వాళ్ళ దగ్గర డౌట్ వస్తుంది. పీజీ సెకండ్ ఇయర్ అంటే ఫస్ట్ ఇయర్ అయిపోయి సెకండ్ ఇయర్ చదువుతున్న వాళ్ళకి ప్రజెంట్ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ స్పెల్ అని చూపిస్తుంది. దీనికి సంబంధించి యూనివర్సిటీ వాళ్ళని సంప్రదించి ఫుల్ డీటెయిల్స్ అనేది కనుక్కొని మీకు అప్డేట్ ద్వారా తెలియజేయడం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి మనం ఫీ పే ఎలా చేయాలనే డీటెయిల్స్ చూద్దాం. ఫీజు సంబంధించి మనం ఇలా మెయిన్ వెబ్సైట్కి రాగానే మనకి ఇక్కడ వెబ్సైట్లో ఎగ్జామినేషన్ నోటిఫికేషన్స్లో చూడండి, ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ ఉంటుంది. ఇక్కడ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్పై క్లిక్ చేయండి. ఇక్కడ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఎగ్జామినేషన్ లాస్ట్ ఫీజు 7/7/2024. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ టైం టేబుల్ ఇవన్నీ చూడండి. అప్లై చేయాలనుకున్న వాళ్ళు అప్లై ఆన్లైన్ క్లిక్ చేయండి. ఈ డీటెయిల్స్ అన్ని చదవండి. ఈ డీటెయిల్స్ అన్ని చదివిన తర్వాత ఐ అగ్రీ దగ్గర క్లిక్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ మనకి లాస్ట్ 8 డిజిట్స్ అడ్మిషన్ నెంబర్ ఉంటుంది కదా, ఆ అడ్మిషన్ నెంబర్ ఎంటర్ చేయండి. అడ్మిషన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఎలిజిబిలిటీ అనేది చూపిస్తుంది. ఇన్ కేస్ ఆఫ్ ఇందాక చెప్పుకున్నట్లు 2020-2022 బ్యాచెస్ మాత్రం ఎలిజిబిలిటీ అని చూపిస్తుంది సెకండ్ ఇయర్కి సంబంధించి. ఇన్ కేస్ ఆఫ్ ఎవరికన్నా ఇలా ఎవరైనా అప్లై చేసినట్లయితే ఇక్కడ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ స్పెల్ అని చూపిస్తుంది. అంటే పీజీ సెకండ్ ఇయర్ సంబంధించి ఇప్పుడు సెకండ్ ఇయర్ చదువుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి పీజీ సెకండ్ ఇయర్ 2022 మధ్య ఇచ్చారు కాబట్టి 2020-22 ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఇయర్ ఏమైనా సబ్జెక్ట్స్ నుంచి అప్లై చేయండి సెకండ్ ఇయర్ వాళ్ళు.
సబ్జెక్ట్స్ ఏం లేనట్లయితే సెకండ్ ఇయర్ వాళ్ళు ఇప్పుడైతే అప్లై చేయవద్దు. వాళ్ళు నెక్స్ట్ ఇచ్చే వరకు వెయిట్ చేయండి. లేదంటే యూనివర్సిటీని మేము సంప్రదించి యూనివర్సిటీ వాళ్ళు ఏమన్నా దీనికి సంబంధించి ఏమన్నా ఉంటే మీకు అఫీషియల్‌గా అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఫస్ట్ ఇయర్ అయితే ఫస్ట్ ఇయర్ పై అయితే మీకు ఇక్కడ ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయో ఆ సబ్జెక్ట్ అనేది పైన ఏ పేపర్స్ ఉన్నాయో ఆ పేపర్స్ థియరీ ఉంటే థియరీ, ప్రాక్టికల్స్ ఉంటే ప్రాక్టికల్స్‌పై ఇలా క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసేసి అన్నీ ఆల్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసి సబ్మిట్ చేసేయండి. ఇలా సబ్మిట్ చేసినట్లయితే మీకు నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇలా నెక్స్ట్ పేజ్ ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ మీకు పేపర్ కోడ్, పేపర్ నేమ్, పేపరు, ఎగ్జామ్ డేటు వీటన్నిటికి సంబంధించి అన్నీ వస్తాయి. దీంతో పాటుగానే మీ ఫోటో పక్కన అప్లికేషన్ నెంబర్ ఉంటుంది. ఆ అప్లికేషన్ నెంబర్ అనేది ఆ అప్లికేషన్ నెంబర్‌ను గుర్తుపెట్టుకోండి. ఆ అప్లికేషన్ నెంబర్ ద్వారానే మనం ఆన్‌లైన్ పేమెంట్ అనేది చేయడం జరుగుతుంది. ఆ ఆన్‌లైన్ పేమెంట్ ఎలా చేయాలనేది కూడా చూపిస్తాను మీకిప్పుడు. దీన్నంతటిని వెబ్‌సైట్ ఫస్ట్ పేజ్‌లోకి వచ్చేసేయండి. ఇలా వెబ్‌సైట్ ఫస్ట్ పేజ్‌కి రాగానే మనకి ఇక్కడ గ్రీన్ కలర్‌లో పే త్రూ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ అని ఉంది. దీని దగ్గర ఈ అప్లికేషన్ నెంబర్ దగ్గర అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టగానే మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. మీరు ఎంత ఫీజు కట్టాలి, దీనికి సంబంధించినవన్నీ వస్తాయి. మీరు ఒకసారి ఎగ్జామ్ ఫీజు కట్టేసిన తర్వాత మీకు సంబంధించిన రిసిప్ట్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ రిసిప్ట్ జాగ్రత్తగా భద్రంగా ఉంచుకోండి.